వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంకు వచ్చే ముందు ఎలక్షన్ కొన్ని హామీలు ఇచ్చారండి. సూపర్ 6 అని. దాంట్లో అంటే పెన్షను 4000 చేయడం, రైతులకి ఆర్థిక సహాయం, అలాగే తల్లికి వందనం అంటే తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబానికి అంటే ఒక అబ్బాయికి ఇచ్చారు. కానీ ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కటి రోడ్లుగా తయారయ్యాయని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని గాడి పెడుతున్నామని చెప్పేసి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. అటు విశాఖపట్నంకి చాలా పరిశ్రమలు వస్తున్నాయండి. విశాఖపట్నం కాదు, కడపలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నారు. అలాగే పోలవరం, అమరావతి ఇవన్నీ కూడా చూసినట్లయితే ఆర్థిక ప్రగతి చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక ప్రగతిని ఒక గాడిలో పెడుతూ ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలాగా సింగపూర్ పర్యటన ఒకటి చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రపంచం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ గుర్తింపు రావాలి, ఉద్యోగాల కల్పన కానీ లేదంటే రైతులకు సహాయం చేయటం కానీ అని చెప్పేసి కూటమి ప్రభుత్వం రోజుకి 18 గంటల్లో అంటే పనిచేయటం జరుగుతుందండి. ఇది తగిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు కానీ మినిస్టర్లని అందరూ కూడా ఆయన ఉద్యోగస్తుల్ని అందరూ కూడా పరిగెత్తిస్తున్నారండి. ఇది బాగా పనిచేయమని చెప్తున్నారు. వాళ్ళకి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ లేదంటే లీడర్స్కి అందరికి కూడా మినిస్టర్లకి అందరూ కూడా ఒక ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సూపర్ 6లో తల్లికి వందనం ఇచ్చారు, అలాగే 3 సిలిండర్లను చెప్పారు, రైతుకు ఆర్థిక సహాయం చేశారు. తర్వాత మనకి ఈ సింగపూరు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలను అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. తర్వాత ఉద్యోగాల కల్పన గురించి కృషి చేస్తున్నారు. తర్వాత జాబ్ గురించి కూడా ప్రకటన ఇవ్వబడింది. టీచర్ పోస్టులు కానీ పోలీసులు కానీ ఇవన్నీ కూడా అంటే ఆ యొక్క పోస్టులు భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముఖ్యంగా కర్ణాటకలో అలాగే తెలంగాణలో కూడా ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి ఒక వాగ్దానం చేశారు. దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పేసి మహిళలకి ఒక ఒక వార్తను చెప్పారండి. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఈ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు ఈ కర్ణాటకలో కానీ లేదంటే తెలంగాణలో ఫ్రీ బస్ అప్లై చేసిన తర్వాత కొన్ని వీడియోస్ కూడా మనం చూడటం జరిగింది. రాంప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పిన 5 రకాల బస్సులు అంటే ఇంకా ఏసీ ఉంటుంది, తర్వాత స్లీపర్ బస్సులు ఉంటాయి. అటువంటి దాంట్లో మహిళలకు ఉచిత బస్సు ఉండదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవి ఖర్చుతో కూడిన పని. 5 రకాల బస్సుల్లో మాత్రం ఫ్రీ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వీళ్ళు కొంతమంది ప్రచారం చేశారు. కొంత డిస్ట్రిక్ట్ వరకు అని లేదంటే ఆ టౌన్ వరకే అని ప్రచారం చేశారు. కానీ ఫైనల్గా మహిళలు, ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ట్రావెల్ అవ్వచ్చు 5 రకాల బస్సుల్లో అని చెప్పేసి రాంప్రసాద్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ప్రకటన చేశారండి. అయితే మహిళలు దీన్ని ఉపయోగించుకోవటం వాళ్ళ ఆర్థిక స్వావలంబన అంటే ఏంటి, కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఎక్కడికైనా ఉద్యోగంకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళటానికి కానీ లేదంటే వాళ్ళకి ఏదన్నా వర్క్ అంటే వ్యాపార అభివృద్ధికి వాళ్ళు అంటే మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణలోను కర్ణాటకలోను ప్రవేశపెట్టినప్పుడు కొన్ని వీడియోలు మనం చూసామండి. ఇది ఆ వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఇది ఆ వీడియోలో ఒకసారి అవునా, ఎక్కడ పోతాను? ఇంటికాడ ఒక్కదానికి బోరు కొడతానని బస్సులు ఎవరైనా పరిచయం చేసుకొని మాట్లాడదామని వచ్చిన. నేనా ఎట్లేదు, మా పిల్లగాడు ఇంటికాడ అస్సలే అన్నం తింటలేదు. ఇక బస్సులో అందరినీ చూసుకుంటా తింటాడని అట్లా బస్సు ఎక్కిన. ఇక్కడ ఈ వీడియో చూసినట్లయితే అంటే కొద్దిగా మనకి నవ్వు తెప్పించే విధంగా ఎవరో ఇది షూట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే నేను కొన్ని వీడియోలు చూడటం జరిగింది. ఒక చోట కూరగాయల రేట్లు తక్కువ రేట్ అని, ఇంకో చోట అయితే ఇంకొక డిస్ట్రిక్ట్లో కానీ ఇంకో ప్లేస్లో
వాళ్ళకి రేటు తక్కువ అని చెప్పేసి కూరగాయలు కొనడానికి వెళ్తున్నట్టుగా కొద్ది వేళాకోళంగా చేయడం జరిగింది. అది కాకపోతే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, ఎంతో ముఖ్యమైన పని ఉంటే మీరు ఇది అంటే ఉచిత బస్సు కదా అని చెప్పేసి ఖాళీగా ఉన్నవాళ్ళు అంటే ఏదో ట్రావెల్ అవ్వాలి ఫ్రీగా ఉపయోగించుకుందాం అని కాకుండా ముఖ్యమైన పనుల మీద వెళ్ళే మహిళలు ఉంటారండి, వాళ్ళకు కూడా సీట్లు ఉండాలి. ఇది అంటే మహిళలందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అంటే తెలంగాణ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నిజంగా మీకు పని ఉంటేనే ఈ వీడియో మాత్రం ఏదో ఏడకోళంగా సరదాగా చేసినవి నవ్వుకోవడానికి అలా అని అందరూ ఉంటారని మనం అనుకోకూడదు. ఇది ముఖ్యమైన పనులుంటే చాలా కంపల్సరీగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ బస్సులో ట్రావెల్ అవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యమైన పనులు ఏదో ఇంపార్టెంట్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు లేదంటే జాబ్ గురించి ఎత్తుక్కునేవాళ్ళు వీళ్ళందరూ కూడా సీట్లు లేకుండా లేకపోతే పెద్దవాళ్ళు సీట్లు లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడతారు. పని లేకుండా మాత్రం అంటే ఏదో ఫ్రీ అని చెప్పేసి ఓ బస్సులో ట్రావెల్ అయ్యే బదులు మీరు కంపల్సరీగా కొద్దిగా ఛాన్స్ ఇవ్వండి. నిజమైన ఎవరికైతే వర్క్ ఉందో వాళ్ళే ఈ ఉచిత బస్సును ఉపయోగించుకోండి. ఇక్కడ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి అది గొప్పవాళ్ళు అవ్వచ్చు బీదవాళ్ళు అవ్వచ్చు ఏ వయసు వారైనా అయినా సరే ఆడవాళ్ళకి మహిళలకి ఫ్రీ. కానీ మనం ఏం చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, పని ఉంటేనే ట్రావెల్ అవ్వండి. ఏ పని లేకుండా ఉత్తినే ట్రావెల్ అవుతూ సీట్లు ఆక్యుపై చేస్తున్నారు అనుకోండి, ముఖ్యమైన పనితో అంటే వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పని చేసుకోవాలి, నిలబడి వెళ్ళి మళ్ళీ పని చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు, అంటే జనరల్గా గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి సీట్ ఇస్తున్నాము. ఎవరో కూడా అది ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళని చూసి కూర్చుంటారని నేను ఎప్పుడూ అనుకోను. అయితే ఇక్కడ కొద్ది పెద్ద వయసు వాళ్ళు వీళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ముఖ్యంగా పని ఉంటేనే మీరు ఇంట్లోంచి కదలండి. ఇలాగా వీడియోలో చూపించినట్టు ఖాళీ ఫ్రీగా వస్తుందని చెప్పేసి మీరు మాత్రం ప్రయాణించొద్దని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క ఉచిత బస్సుని కూటమి ప్రభుత్వం కల్పించినటువంటి ఉచిత బస్సుని తప్పకుండా ఉపయోగించుకోండి. మీ వ్యాపార అభివృద్ధికి మీ యొక్క ఆ పని పూర్తి అవ్వడానికి మీ యొక్క అంటే అభివృద్ధి చెందటానికి మీ కుటుంబం అభివృద్ధి చెందటానికి ఆడవాళ్ళందరూ తప్పకుండా ఉపయోగించుకోండి. దీన్ని ఉపయోగించుకుని మీరు అంటే ఇది స్టేట్కి కానీ దేశానికి కానీ మీ కుటుంబానికి ఉపయోగపడే పనులు చేయండి. అంతేగాని ఫ్రీగా ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టు ఒక ఆవిడ ఏముంటుంది, ఎక్కడికి వెళ్తున్నావు అంటే మా బిడ్డని అంటే కూతురిని చూడడానికి వెళ్తున్నానని చెప్తుంది. రెండో ఆవిడ ఏం చెప్తుంది, ఎందుకంటే ఏం తోచట్లేదు కాబట్టి బస్సులో అంటుంది. మూడో ఆవిడ ఏమంటుంది, అన్నం తినట్లేదు మా పిల్లోడు అన్నం తినట్లేదు కాబట్టి ఇక్కడైతే అందరిని చూపిస్తూ అన్నం తినిపించచ్చు అని చెప్పేసి బస్సు ఎక్కానని చెప్పేసి అది కొద్దిగా అంటే నిజం కాదు, అది ఏదో సరదాగా తీసినట్టు వీడియో. అలానే అందరూ మహిళలు అలా చేస్తారని నేను అనుకోను. తప్పనిసరిగా మహిళలందరూ కూడా ఈ ఉచిత 5 రకాల బస్సులు ఫ్రీ అని చెప్పారు. ఒకవేళ బస్సులు రష్గా ఉంటే 2000 నుంచి 3000 బస్సుల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనబోతుంది. మంచి రవాణా సదుపాయం కల్పించబోతుంది. అన్ని బస్సుల్లోనూ అంటే 5 రకాల బస్సులు ఫ్రీగా ఇస్తున్నారు. ఏసీ బస్సులు బహుశా స్లీపర్ బస్సుల్లోనూ నేను అనుకోవటం అది ఉచితంగా ఉండదు, అది మాత్రం తెలుసుకోండి. ఎప్పుడైనా ట్రావెల్ అయినప్పుడు మీ ఆధార్ కార్డు జెరాక్స్ కానీ రేషన్ కార్డు జెరాక్స్ కానీ లేదంటే మీకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదన్నా గుర్తింపు కార్డు ఒకటి దగ్గర పెట్టుకోండి. ఆ గుర్తింపు కార్డు పెట్టి దాన్ని బట్టి వాళ్ళు ఫ్రీగా టికెట్ మాత్రం ఇస్తారు. టికెట్ ఇస్తారు, దాని మీద ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు కూడా వాళ్ళు చెప్తారు, అది టికెట్ ఇస్తారు. టికెట్ మహిళలకు ఉచిత ప్రయాణం అంటే టికెట్ ఇస్తారు. ఆ టికెట్ మీద ఫ్రీ అని ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ అవుతున్నారు కూడా అది కూడా ఉంటుందన్నమాట. ఒక ఊరు నుంచి రాజమండ్రి నుంచి ఏదో వాళ్ళు తాడేపల్లిగూడెం వెళ్తున్నారు. ఆ టికెట్ ఆ ట్రావెల్ రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం అని చెప్పేసి ఆ టికెట్ ఫ్రీ టికెట్ అని వస్తున్నారు. టికెట్ మాత్రం తీసుకోవాలి, ఐడెంటిటీ కార్డు చూపించాలి. ఈ యొక్క పథకాన్ని ఆడవాళ్ళందరూ ఉపయోగించుకోండి. మీ అందరికి అభివృద్ధికి అంటే చదువుకునే పిల్లలు కానీ ఉద్యోగం చేసేవాళ్ళు అలాగే ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్న వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకోండి. ఉత్తినే ఖాళీగా ఫ్రీగా వస్తుందని చెప్పేసి మాత్రం ఉపయోగించుకోవద్దు. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం ఫ్రీగా వస్తుందని చెప్పేసి పని లేకపోయినా అది ఉపయోగించుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. మనకి తెలియకుండానే మనకి ఇంకొక కొత్త సమస్యలు వస్తుంటాయి.
ఇవి ఎంత రష్గా ఉన్నా సరే మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు కానీ లేదంటే అది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సీట్ అడిగితే ఇవ్వండి. మరి జనరల్గా చెప్తున్నది ఏంటంటే ఈ కర్ణాటక తెలంగాణ స్టేట్ బస్సులు చూసినట్లయితే 40-60 ఉండేదటండి ఇదివరకు. అంటే 40% అంటే ఫ్రీ బస్ ఇవ్వకముందు లేడీస్ 40% అయితే 60% జెంట్స్ ఉండేవారు. ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత అది రివర్స్ అయింది. 60% మహిళలు ప్రయాణిస్తే 40% జెంట్స్ వస్తున్నారు. దీనివల్ల ఆటో వాళ్ళకి మిగతా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి నష్టం వస్తుందేమో అనుకుంటున్నారు, కానీ అది కూడా తగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ ఆటో వాళ్ళకి మిగతా వెహికల్స్ వాళ్ళు కూడా సహాయం చేస్తామని అంటున్నారు. ఏ విధంగా సహాయం చేస్తారో చూద్దాం. ఈ ఆటో వాళ్ళు మాత్రం బేరాలు తగ్గిపోతాయని అనుకుంటున్నారు, కానీ నిజంగా ఫ్రీ బస్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు వెళ్తారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆటోలకే ప్రిఫరెన్స్. అది బస్సు అయితే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తుంది, కానీ ఆటో అయితే మన ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇంటి దగ్గరికి రావచ్చు. అది ఒక పర్టికులర్ అడ్రస్కి వెళ్ళగలం. ఆటో అయితే మన సొంత ఆటో ఏదైనా ఆటో మాట్లాడుకుని వెళ్తే. బస్సు అయితే మాత్రం ఒక దగ్గర ఎక్కడో ఆగుతుంది, మళ్ళీ అక్కడి నుంచి నడిచి వెళ్ళటమో, ఏదైనా బస్ క్యాచ్ చేయాలంటే మన ఇంటి దగ్గర నుంచి ఆ బస్ స్టాప్ దగ్గర వరకు నడిచి వెళ్ళవలసి వస్తుంది. మరి మహిళలందరూ దీన్ని ఉపయోగించుకోండి. కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.